అటు అటు భీమవరం గెలిస్తే గాజువాక వెళ్ళిపోతాడని, గాజువాకలో గెలిస్తే భీమవరంలో వెళ్ళిపోతాడని చెప్పేసి స్థానికంగా ప్రచారం చేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు వెచ్చించి మరి జనసేన అధినేతను ఓడించిందనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ కూడా జనసైనికులో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం జనసేన అధినేత దానికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. సో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత అయితే పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే మొట్టమొదట ప్రచార సభ అయితే పిఠాపురంలో నిర్వహించినారు. దాదాపు 2 నుంచి 3 రోజులు పిఠాపురం వేదికగా సభ నిర్వహించినారు. వారాహి మొట్టమొదటిసారిగా ఎన్నికలకి సంబంధించి పిఠాపురం నుంచి వారాహి యాత్ర అయితే జనసేన అధినేత మొదలు పెట్టబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్ లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కిరణ్ కల్పాల్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మారెడ్డి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్నట్లకు వారాహి యాత్రలు మొదలవబోతున్నాయి. పిఠాపురం వేదికగా పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం, జనసేన అధినేత ఎన్నికల ప్రచారం మొదలు కానుందా? అయితే ఎన్ని రోజులు ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంది? వారాహి ఇక్కడ నుంచి బయలుదేరినట్టయితే తెలుస్తా ఉంది. ఏంటి దానికి సంబంధించిన సమాచారం? పిఠాపురంలో మా అధినేత 3 రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేస్తారండి. ఆయన అక్కడ ఉన్న శ్రీపాద వల్లభుడి జన్మించిన స్థలంలో పురోహితిక దేవి అనే వారికి పూజలు చేసి యాత్ర ప్రారంభిస్తారు, ఎన్నికల యాత్రని. ఇది ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. దానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి నాయకులతో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఏది ఏమైనా మా యాత్రలు, ఎన్నికల యాత్రలు మొదలవబోతున్నాయి. రాబోయే 50 రోజుల్లో ఎక్కడెక్కడ ఏ రకంగా యాత్రలు ఉండబోతాయి అనేది దశల వారీగా మీకు ప్రోగ్రామ్ వస్తుంది. అధినేత ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఉంటారో, ఎవరెవరు కలుస్తారు అనేది కూడా మీకు వివరాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే టీడీపీ వారు కూడాను, వారి అధినేత వారు కూడా ప్రోగ్రాములు వారు చేసుకుంటున్నారు. భాజపా వారు కూడాను వారు పోటీ చేస్తున్న స్థానాలే కానీ, పార్లమెంట్ స్థానాలనే కానీ వారు కూడా వారి యాత్రలు మొదలు పెడతారు. ఈ మధ్యలో ఉమ్మడిగా బహిరంగ సభలు కూడా ఉంటాయి ఈ 3 పార్టీల అధినేతలతో. ఈ రకంగా ఎన్నికల ప్రోగ్రాం అనేది మాది పొత్తు పార్టీ కొనసాగుతుంటుంది. సో మొత్తానికి ఈసారి ఒక్క నియోజకవర్గమే ఎందుకు ఎంచుకున్నట్టు? ఒక్క నియోజకవర్గంగా అక్కడి నుంచి మొదలు పెడతారు. అక్కడ 3 రోజులు స్టే చేసి అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో తను ఎందుకు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను, తనని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎందుకున్నది అనే దాని మీద అతను వివరించబోతున్నాడు. గెలిస్తే ఆ నియోజకవర్గాన్ని ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఆయన చెప్పబోతున్నాడు. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేతను ఓడించడం కోసం 100 కోట్ల రూపాయల డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం చేరిపోయాయి ఆల్రెడీ అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అందులో వాస్తవాలు ఉన్నాయా శాంతి ప్రసాద్ గారు? ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ కారణం కానీ, ఇతరత్రాలు కానీ, రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా ప్రతి వ్యక్తి యొక్క ఖాతా, బ్యాంక్ ఖాతా నెంబర్ తెలుసుకున్న తర్వాత ఈ డీబీటీ అనే దారి ద్వారా డబ్బులు నొక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, వ్యక్తులకు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి వారి ఖాతాల్లో వీళ్ళు జమ చేసే సౌకర్యం వేరు రూపాల ద్వారా, వేరు పద్ధతుల ద్వారా ఉన్నది. కాబట్టి ఇదివరకులా క్యాష్ పంపకాలు ఉండవు, కవర్లో పెట్టి ఇవ్వటాలు, నేరుగా మనుషులకు ఇవ్వటాలు అటువంటి జరగవు. నాకు తెలిసి 90% డబ్బులు బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ డేటా ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారు ఆ డేటానే కదా బయటకు వెళ్తుందని ప్రశ్నిస్తే వాలంటీర్లు ఇంకొక రకంగా తీసుకున్నారు కదా. కానీ ఇప్పుడు వాలంటీర్ల ద్వారా సేకరించిన ఆ బ్యాంక్ ఖాతాల డేటా ఈ ప్రతి నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకు సంబంధించి ఖచ్చితంగా ఆ రూట్ ద్వారానే డబ్బులు మరలుతాయి అనేది మా ఆలోచన. ఇప్పుడైతే ప్రత్యర్థిగా వంగ గీత గారు పోటీ చేయబోతున్నారు. గతంలో
ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి 2009లో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచున్నారు. ఇదే నియోజకవర్గంలో గతంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం కన్నబాబు గారు కానీ, లేకపోతే ఇక మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో తిష్ట వేయబోతా ఉన్నారు. సో జనసేన అధినేతకి ఏ మేరకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మండలానికి ఒక మంత్రి స్థాయి నాయకుడు పిఠాపురం నియోజకవర్గానికి వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. వీళ్ళు ఎంత ఎక్కువ మంది అక్కడ చేరితే అక్కడ ప్రజల్లో అంత బలమైన సంకల్పం ఏర్పడుతుంది. ఎందుకు ఇంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించాలనుకుంటున్నారు అనేది జనాలకు అర్థమవుతుంది. కాబట్టి ఈసారి మటుకి ఖచ్చితంగా ఈ వైసీపీ వాళ్ళు పంచే డబ్బులు తీసుకుంటారు, వైసీపీ వాళ్ళు చెప్పే మాట అంటారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత జనసేన గాజుగాసు గుర్తుగా ఓటేస్తారు. ఈసారి మటుకి వైసీపీకి దాన్ని ఏమంటారంటే తెలుగు సినిమా డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారు, బాక్స్